అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన మన బ్యూటిఫుల్ శ్రీదేవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి మేము. సో చాలాసార్లు మనం చూస్తాము ఒక చిన్న గ్యాప్ తీసుకుని యాక్ట్రెసెస్ రావడం అనేది, కాకపోతే మళ్ళీ రోల్స్ మారిపోతూ ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా హీరోయిన్గా స్టార్ట్ చేయడం అనేది అందరికీ ఒక రియల్ ఎక్సైటింగ్ థింగ్ అనమాట. అసలు ఎలా జరిగింది ఇదంతా తెలుసుకోవాలనిపిస్తుంది శ్రీదేవి గారు. హౌ ఇట్ హ్యాపెండ్? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కలవడం అనేది. సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ క్వశ్చనే ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి. వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. యూనో అది ఫస్ట్ ఈశ్వర్లో ఆ ఫస్ట్ ఒక గ్లిమ్స్ చూసినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అది నాకు అట్లా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుందరకాండ చాలా మంచి టైటిల్. టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది. అండ్ టీజర్ చూశారు, డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక ఫ్రెష్ ఫిలిం అండి, డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్లో ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ ఇంటరాక్షన్స్లో మాట్లాడదాం. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మై కోస్టార్స్ నరేష్ గారు, వీర్తి గారు అండ్ రోహిత్ గారు, వాసుకి గారు, అభినవ్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ గౌతమ్ గారు, ఎడిటర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా టెక్నీషియన్స్ రాలేరు. ప్రదీష్ గారు మా కెమెరామెన్, డిఓపి, చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి. హోల్ కలర్ ఆఫ్ ద మూవీ చాలా బాగా చేశారు. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ వెయిటింగ్, త్వరలో సాంగ్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ సాంగ్. సో మీ అందరికీ నచ్చుతుందని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, మళ్ళీ మీరు హీరోయిన్గా మా ముందుకు ఎంట్రీ ఇచ్చినందుకు. అండ్ ఇట్స్ సచ్ ఎ డిలైట్ టు సీ యూ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు నరేష్ గారి మాటలు విందాము. హీరో సోదరుడు నారా రోహిత్ గారికి, డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి, నిర్మాతలు సంతోష్ గారు, రాకేష్ గారు, గౌతమ్ గారు, శ్రీదేవి అండ్ అమ్మాయి పేరు నాకు రాదు, వీర్తి. ఐ ఆల్వేస్ గెట్ సచ్ అ డిఫరెంట్ నేమ్ యూ హ్యావ్. ఎస్, ఎనీవే, సుందరకాండ. No two love stories are the same. ప్రపంచంలో ఏ లవ్ స్టోరీ అన్నా రామాయణం నుంచే మొదలవుతుందండి, రాసుకోవచ్చు ఎవరైనా. పొలిటికల్ డ్రామా అంటే మహాభారతం నుంచే మొదలవుతుంది. ఇది ఫ్యాక్ట్. మీరు ఏదైనా తీసుకోండి, రోమియో జూలియట్ నుంచి అక్కడక్కడ ప్రాంతాలు, అప్పటి కళాచారాలు, ఇప్పటి సొసైటీ బట్టి కథల్లో ఫ్లేవర్ మారుతుంటుంది అంతే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, నిజం, ఒక లవ్ స్టోరీ అనేది టూ హార్ట్స్ మధ్య జరుగుతుందండి. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం. ఒక్కటి మాటలో రాసేస్తానండి, ఇక్కడ నేను చెప్పేది వినండి, కాకపోతే నన్ను కొట్టండి. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి. నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద కూడా రాలేదు. అసలు వెంకీ ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి నీకు, నాకు అర్థం కాదు. అసలు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే కాదు కదా? ఎందుకో సిగ్గుపడుతున్నాడు. సరే, ఓకే, రైట్, ఏదైనా కానివ్వండి. నిజంగా అండి చెప్తున్నాను, ఇప్పటికీ 200 సినిమాలు అయినాయి. ఆమె చెప్పినట్టు 50 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇంతవరకు నేను ఊహించను కూడా లేదండి. అంతవరకు గ్యారంటీ. ఏదో ప్రమోషన్కి వస్తాను చెప్తున్నాను అనుకోవద్దు. ఆసమ్ అండి, ఆసమ్. సరే, మిగతా అన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను, మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను.
టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి. ఎక్కువసేపు నేను మాట్లాడదలుచుకో ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను. రజనీకాంత్ డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టని. ఇది ఆపోజిట్. ఈ టీజర్ని 2 సార్లు చూస్తే ఒకసారి చూసినట్టుంది, 4 సార్లు చూడాలనిపిస్తుంది. ఇంకా ఇది ఫ్యాక్ట్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉంది ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ. నిజంగా అండి ఈ టీజర్ నేను చెప్తున్నా, బై నైట్ ఇట్ విల్ క్రాస్ 1 మిలియన్ వ్యూస్. మీరు రాసుకోండి, బై టుమారో. ఇది గోరంత మాత్రమే, కొండంత ఉంది ఇంకా సినిమా. ఇందాక నేను వస్తుంటే మన మీడియా సోదరులు చెప్తున్నారు, మంచి ఫ్యామిలీ డ్రామాస్ కోసం పరితపించిపోతున్నారండి. సామాజిక వర్గంన, తర్వాత మొన్న వీరాంజనేయులు, ఇవన్నీ చాలా బాగున్నాయంటే చెప్పాను, ఇది మార్క్ చేసుకోండి సినిమా. ఇట్ ఈస్ అ ఆసమ్ లవ్ స్టోరీ బ్లెండెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, రామ్ కామ్. మీకు ఏది కావాలో అన్నీ ఉన్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామని మీరు అనుకోరండి ఖచ్చితంగా. ఇట్ ఈస్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు రాసుకోండి. ఈ రోజున మనం 1000 రూపాయలు పెట్టి థియేటర్ సినిమాకి వెళ్తున్నామంటే యూ వాంట్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఈజ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఫిల్మ్ అది. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే నేను పనిచేశాను, మొత్తం సినిమా చూశాను. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ రోహిత్ అండి. ఎందుకో మేము కలిసి పనిచేయలేని సంవత్సరాలు, కానీ రోహిత్ తప్ప ఈ క్యారెక్టర్ నేను ఎవరు ఊహించలేను. ఒకటి 100%. రెండోది, ఈ సబ్జెక్ట్కి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డాం. రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ ఇది. అండ్ యాజ్ అ హీరోగా థియేటర్ సెట్స్లో ఇందాక పనిచేస్తూ we had the most beautiful experience. I really want to work with Rohit more. Really I enjoyed working. మనస్ఫూర్తిగా చెప్తాను Rohit. Wonderful, really. God bless you with a big success for this film. Then, of course, both our heroines, Sridevi and Virti. Congratulations in advance to you both. ఈ టీజర్ పెద్ద హిట్. సినిమా గురించి ఇప్పుడే చెప్పను, మీరే చూస్తారు. దెన్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అవర్ వెంకటేష్ నిమ్మలపూడి. వెంకటేష్ నిమ్మలపూడి ఎంత నిండుగా నవ్వుతాడో అంత నిండుగా ఈ కథ రాశాడు, అంత అందంగా తీశాడు. నిజంగా నన్ను ఫాదర్ ఫిగర్ అంటే అనొద్దని చెప్పాను. యంగర్ బ్రదరు, ఎల్డర్ బ్రదర్ ఏదో అంతవరకు ఓకే, కానీ ప్లీజ్ కైండ్లీ. బట్ రియలీ అండి, భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటామండి. బికాజ్ అంత యూత్ ఇక్కడ ఉందండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని యంగ్ ఇండస్ట్రీ ఎందుకంటామంటే, ఇవాళ భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుందండి తెలుగు సినిమా. బికాస్ 70% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ బై యంగ్ డైరెక్టర్స్ అండి.